నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ప్రస్తుతం డీలిమిటేషన్ మీద ఎన్నో చర్చలు నడుస్తూ వస్తున్నాయి. అంటే కొంతమంది దీన్ని స్వాగతిస్తున్నారు, ఇంకొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మాకొద్దు, దీనివల్ల నష్టం జరుగుతుంది అని. అసలు ఏంటి డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టం ఏంటి? అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెన్నైలో సభలు పెట్టారో ముఖ్యమంత్రులందరితో కలిపి, దీనికి హాజరు కాలేదు. హాజరు కాకపోయినప్పటికీ మోడీ గారికి అలానే స్టాలిన్ గారికి ఒక లేఖ పంపిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించలేదు, ఎందుకు మీటింగ్ కి రాలేదు అని అడుగుతున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలి, అసలు ఆ ఆంతర్యం ఏంటి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మనతో పాటు తాటి గంగాధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఒకవైపు చూస్తుంటే డీలిమిటేషన్ మీద ఎన్నో చర్చలు నడుస్తున్నాయి. స్వాగతించేవారు ఎంతమంది అయితే ఉన్నారో, దాన్ని రిజెక్ట్ చేసే వాళ్ళు కూడా సమానంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు డీలిమిటేషన్ని ఎలా చూడాలి? అలానే బాబు గారు ఈ డీలిమిటేషన్కి సంబంధించి ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడం కూడా ఈ రోజు చర్చనీయాంశంగా మారింది. అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని ప్రశ్నిస్తున్నారు. సాక్షిలో ఒక ఆర్టికల్ని రాశారు. సో దీన్ని అంతటిని ఎలా చూడాలి, ఏం జరుగుతుంది అసలు? ఓకేనండి, ఇది డీలిమిటేషన్ అంటే ఏంటి, అసలు ప్రాసెస్ ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాము. కాకపోతే దానికంటే ముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రధానమంత్రి గారికి లెటర్ రాశారని, అలాగే చంద్రబాబు నాయుడు గారు దాని మీద స్పందించట్లేదని అంటున్నారు కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి లెటర్ల గురించి చెప్పాలంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మాట్లాడుకోవచ్చండి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారే ఉండేసి అంతెందుకు అప్పట్లో 2012 బై ఎలక్షన్ అప్పుడు పరకాల ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారు విజయలక్ష్మి గారు, షర్మిల గారు అందరూ వచ్చి మాట్లాడారు. తెలంగాణకి ఫస్ట్ విభజించాలి అని లెటర్ ఇచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు చిన్నారెడ్డి తీసుకెళ్ళేసి ఇది ఇచ్చారు అని అనేసి చెప్పారు. ఆయన వల్లే ఇదంతా జరిగింది అని అనేసి. అవును, ఆయనే ఫస్ట్ వెళ్ళి లేఖ ఇచ్చారు అనమాట. అదే రాజశేఖర రెడ్డి గారే కదా 2009లో ఎలక్షన్స్ 2 ఫేజుల్లో జరుగుతుంటే, ఫస్ట్ ఫేజ్ తెలంగాణ ప్రాంతంలో, సెకండ్ ఫేజ్ ఆంధ్ర ప్రాంతంలో. ఫస్ట్ ఫేజ్ ఆ రోజు ఎలక్షన్ తెలంగాణ ప్రాంతంలో 5ంటికి అయిపోతే 6ంటికి ఆయన కర్నూలులో ఉండేసి రాష్ట్రం విభజిస్తే ఇది ఒక పాకిస్తాన్ అయిపోద్ది, మేము రాష్ట్ర విభజనకు వ్యతిరేకము అని అనేసి అన్నారు. సో ఇలా ఉంటాయి వాళ్ళదనమాట. అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ తర్వాత ఏంటి, ఆర్టికల్ 3 ప్రకారము మీరు విభజన చేసుకోవచ్చు రాష్ట్రాన్ని, దానికి మా ఇది అనుమతి లేదు, ఇదేమీ అవసరం లేదు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నాడు. ఆ పరకాల ఉప ఎన్నికలప్పుడు ఆ లెటర్ రాశాడు. అదే జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత సమైక్యాంధ్ర అని అనేసి దీక్షలు చేశారనమాట. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2015లో ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. ఏంటి ఇది ప్రత్యేక హోదా కావాలి, ఇది ఇది అని అనేసి, అలాగే ప్రత్యేక హోదా కోసం మెడలు ఉంచుతాము అని అనేసి కూడా చెప్పారు. 2019లో అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మేము ఇప్పుడు ఏమీ చేయలేము, అక్కడ కేంద్రంలో వారికి పూర్తి మెజారిటీ వచ్చింది అన్నారు. 2014లో కూడా కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ. ఆ రోజు మెడలు ఉంచగలుగుతానన్న వాళ్ళు 19 ఎందుకు ఉంచలేపారు? సో జగన్మోహన్ రెడ్డి గారి లేఖల్ని వీటన్నిటిని వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా పట్టించుకోవాల్సిన, అంత ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అనేది ఒకటి. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి మీటర్కి వచ్చేసరికి ఈ డీలిమిటేషన్ అనే దాని మీద అసలు ప్రాసెస్ ఏంటి, అసలు ఎలా జరగబోతుంది, దాని గైడ్ లైన్స్ కానీ ఏమీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళు కానీ ఏమీ రిలీజ్ చేయలేదన్నమాట. అసలు ఏ గైడ్ లైన్స్ ఏమీ రాకుండానే ఒట్టి ఊహాగానాలను బేస్ చేసుకొని ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు బయటకు వచ్చి మాట్లాడలేరు కదా. ఇప్పుడు బయట ఉండేసి అయితే మనం ఊహాగానాలని వీటన్నిటిని మాట్లాడవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు. అండ్ ఆల్సో అక్కడ ఇంతవరకు గైడ్ లైన్స్ రావాలి. గైడ్ లైన్స్ వస్తే అందులో ఏదన్నా నిజంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇది ఉంటే మాట్లాడవచ్చు, అప్పుడు అడగవచ్చు. ఏమీ లేకుండా మాట్లాడడానికి ఇది లేదు. అప్రోప్రియేట్ వేదికల మీద ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం వీటన్నిటి కోసం మొట్టమొదట మాట్లాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది మన హిస్టరీ చూసుకున్నా కానీ మనందరికీ తెలిసిన విషయం. ఇక నెక్స్ట్ వీళ్ళు మొన్న తమిళనాడులో కూడా ఇది డీలిమిటేషన్ దాని మీద ఒక మీటింగ్ పెట్టారు. నిజానికి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి వెళ్ళాలి, ఊరికి ఒక లెటర్ రాసి మామ అనిపించాడు తప్పిస్తే దానికి ఏమి వెళ్ళలేదు. సో వాళ్ళ పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి డీలిమిటేషన్ ఇది ఏంటంటే నియోజకవర్గాలని పెంచటము అని కానీ దీన్ని బేస్ చేసుకుని, మనకి ఇదివరకు 1976 ఆ టైంలో జనాభా లెక్కలను బేస్ చేసుకొని మనకి దాదాపుగా 543 పార్లమెంట్ సీట్లు అని అనేసి ఉందన్నమాట. ఆ రోజు మనకి జనాభా దాదాపుగా 55 కోట్లు రఫ్గా ఇలా ఉంటారు. కానీ ఈ రోజు ఏంటి, దాదాపుగా 140 కోట్లు దగ్గరలోకి చేరారు. అలాగే ఒక్కొక్క ఎంపీకి వచ్చేసరికి ఈరోజు 17 లక్షలు 18 లక్షల పైన ఇది ఉంటున్నారు జనాలు. సో ఇది చాలా కష్టతరంగా అయింది, ఇంత ఒక ఎంపీకి ఇంతమంది ఇది అని అనేసి దాంట్లోకి. అలాగే మనకి రాజ్యాంగంలో కూడా ఏమైనా ఉందంటే ప్రతి 10 ఇయర్స్కి 15 ఇయర్స్కి జనగణన జరిగి దాన్ని బేస్ చేసుకొని నియోజకవర్గాల్ని ఇది చేయించాలి, పెంచడం తగ్గించడం చేయాలి అని అనేది ఉంది. కానీ 1976 నుంచి అది జరగట్లేదు, అక్కడితోటి ఆగిపోయింది. అలాగే మొన్న 2021లో వీళ్ళు మళ్ళీ చేయాలనుకున్నారు, అప్పుడు ఆగిపోయింది, ఇప్పుడు చేయాలి అని అనేసి.
సో ఇప్పుడేంటి జనాభా ప్రాతిపదికన ఈ సీట్లు పెంచాలి అనేసి ఈ సీట్లు పెంచడానికి 2 టైప్ ఆఫ్ ప్రపోజల్స్ అనేసి ఇప్పుడు బయటకు వస్తుంది. ఏంటి ఈ 543 మాత్రమే ఉంచేసి దీంట్లో జనాభాని బేస్ చేసుకొని తగ్గించడము లేదా పెంచడము, లేదు అంటే వీటిని 848 సీట్స్కి పెంచి జనాభాని బేస్ చేసుకొని పెంచడము. సో ఇక్కడ ప్రాబ్లం ఏం వస్తుందంటే మనకి 1990 ఆ టైం నుంచి చిన్న కుటుంబాలని అంటే ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అనేది మనకి క్యాంపెయిన్ నడిచింది 1990s నుంచి. మన దక్షిణాది రాష్ట్రాలు వాటిని బాగా ఫాలో అయ్యాయి అనమాట. అది కేంద్ర ప్రభుత్వమే ప్రవేశపెట్టింది ఇది. కానీ ఉత్తరాది రాష్ట్రాలు కొన్ని ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, అవి అసలు పాటించలేదు. దాని మీద చాలా గొడవలు కూడా అయినాయి అనమాట. ఈవెన్ కేవలం ఇలాంటి బోర్డు పెడితేనే, ఏది ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అని బోర్డు పెట్టినందుకు ఆ ఆఫీసులు తగలబెట్టడం, గొడవలు జరగడం కూడా జరిగింది. ఈవెన్ రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చిందండి దాని మీద, పంచాయతనో ఏదో ఉంది. ఆ వెబ్ సిరీస్లో కూడా చూపిస్తారు అప్పుడు జరిగిన ఇవన్నీ అనేసి. సో దీనివల్ల ఏంది, అక్కడేమో జనాభా బాగా పెరిగిపోయింది, ఇక్కడేమో జనాభా యాజ్ పర్ గవర్నమెంట్ పాలసీ ప్రకారము వీళ్ళు ఫాలో అవడం వల్ల జనాభా తగ్గిందనమాట. సో జనాభా తగ్గటం వల్ల ఇప్పుడు ఏమైంది, జనాభా లెక్కల బేస్ చేసుకుని నువ్వు సీట్లు పెంచడం చేస్తే అక్కడ మిగతా ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అవన్నీ సీట్లు పెరిగిపోతాయి. ఇవేమో జనాభాని కంట్రోల్ చేసుకున్నందుకు వీళ్ళు తగ్గిపోతారు అనమాట. సో ఇక్కడ ఏంటి, ఏదైతే గవర్నమెంట్ రూల్స్ని ఫాలో అయ్యారో వాళ్ళు నష్టపోతున్నారు అనేది ఇండైరెక్ట్ మీనింగ్ వస్తాయి. సో మనకి జనరల్గా చూడాల్సింది ఏంటంటే, ఏదైనా అంటే ప్రోగ్రెసివ్ ఇప్పుడు మనది ఈ ఫాలో అయ్యి ఇదంతా ఉండి, అలాగే మనకి రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది దక్షిణాది రాష్ట్రాల నుంచి. సో ప్రోగ్రెసివ్ స్టేట్స్కి ప్రోత్సాహకాలు ఇవ్వాలి ఎప్పుడైనా, అలాగే వెనకబడిన రాష్ట్రాలని ఆదుకోవాలి. అంతేగాని వెనకబడిన రాష్ట్రాలని ఆదుకోవడం కోసం ప్రోగ్రెసివ్ స్టేట్స్ని పనిష్ చేయకూడదు కదా. నువ్వు ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఆదుకోవాల్సిన పద్ధతి ఇక్కడ ఆదుకోవాలి అనమాట. సో ఇద్దరికి న్యాయం జరిగేటట్టు చూడాలి. మేము గవర్నమెంట్ పాలసీలు ఫాలో అయినందుకు మనకి శిక్ష పడకూడదు కదా అనేది దక్షిణాది సైడ్ నుంచి పాయింట్. ఇది కన్సిడర్ చేయాల్సిన పాయింటే అనమాట. సో దీని మీద మొన్న తమిళనాడులో జరిగిన మీటింగ్లో కానీ ఇక్కడ ఇస్తున్న కొన్ని సజెషన్స్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సజెషన్ కాదు, ఆయన క్యాజువల్గా మాట్లాడారో ఏదో ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చూశానండి. అప్పట్లో మేము ఒకళ్ళు ముద్దు ఇది అనే దీంతో ఫాలో అయ్యాము, మమ్మల్ని ఇప్పుడు ఒక 30 ఏళ్ళు వదిలేసేసేయండి, మేము ఇష్టం పిల్లల్ని కనేసేస్తాము, పెరిగిపోద్ది, అప్పుడు పెంచుకోండి, మా సీట్లు కూడా పెరుగుతాయి అని. అది ఆయన క్యాజువల్ అన్నారు, ఎలా అన్నారు. అది కరెక్ట్ సొల్యూషన్ ఏం కాకపోవచ్చండి, ఎందుకంటే అవతల సైడ్ కూడా అంతే పెరుగుద్ది. అలాగే ఈరోజు కేవలం నియోజకవర్గాల కోసం, రాజకీయ నాయకులు దీనికోసమను, లేకపోతే మనకి రిప్రజెంటేటివ్స్ ఎక్కువగా ఉండాలి పబ్లిక్కి అనే దానికోసం ఓన్లీ పిల్లల గంటమే సొల్యూషన్ అనేది కూడా ఇది చెప్పలేము. అలాగే మిగతా స్టేట్స్లో కూడా అలానే జరుగుద్ది. మళ్ళీ ప్రాబ్లం అంతే ఉంటుంది, అక్కడ కూడా అంతే పెరుగుతుంది, ఇక్కడ కూడా. అది ఒకటి. రెండోది, కేటీఆర్ గారు చెప్పింది ఇంకోటి ఏంటంటే, ఓన్లీ జనాభాని బేస్ చేసుకొని మీరు నియోజకవర్గాలను పెంచడం తగ్గించడం ఎందుకు, మీరు రెవెన్యూ బేస్ చేసుకొని, ఏదైతే ఎక్కువ రెవెన్యూ ఇస్తుందో ఇదంతా వాటిని బేస్ చేసుకొని, జీడిపిని బేస్ చేసుకొని మీరు నియోజకవర్గాలను పెంచడం ఇది చేయొచ్చు కదా, అప్పుడు మా దక్షిణాదికి ఇది వస్తుంది అనేది. సో అది కూడా ఇంకో రకంగా కరెక్ట్ కాదు. ఇది పాతటి దాని కిందకే వస్తుంది. ఏంటంటే మనకి బిగినింగ్ డేస్లో ఏంటంటే ఓటు హక్కు ఈ రోజు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కళ్ళకు ఉండింది. కానీ ఆ రోజుల్లో అది కాదండి. ఆ రోజుల్లో కేవలం డబ్బున్నోళ్ళ వరకే ఓటు హక్కు ఉండేది. సో డబ్బున్నోళ్ళ వరకే ఓటు హక్కు ఉండేది. ఆ తర్వాత కాలంలో మార్చేసి 21 ఏళ్ళు అనేసి చేశారు. 21 ఏళ్ళు ఉన్న అందరికీ అని. ఆ తర్వాత కాలంలో మార్చి 18 ఏళ్ళు అనేసి చేశారనమాట. సో అలాంటిదే డబ్బున్న రాష్ట్రాలకి ఎక్కువ ఇది ఇవ్వాలి అనేది ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఆ పాత మోడల్ లెక్కే అనిపిస్తుంది కేటీఆర్ గారు చెప్పింది. అలాగే ఇంకోటి ఏంటంటే, అది విత్ ఇన్ ద స్టేట్ కూడా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు కదా. ఏంటంటే ఈరోజు లెట్స్ సే అదే నేషనల్ పాలసీగా తీసుకున్నాం అనుకోండి, ఈరోజు తెలంగాణకి వచ్చింది అనుకోండి, తెలంగాణలో హైదరాబాద్లో ఉండే ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది కదా, అక్కడ హైయెస్ట్ రెవెన్యూ వస్తుంది, మిగతా జిల్లాల్లో అంత రాదు. ఈరోజు మరి అలాంటప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మాత్రమే 10 ఎంపీ సీట్లు ఇచ్చేసేసి మిగతా వాటిలో తగ్గించాలి కదా. అదే రూల్ అప్లై చేస్తే, నేషనల్ వైజ్గా అదే అప్లై చేస్తే స్టేట్లో కూడా అంతే అప్లై చేయాలి. ఎక్కడైతే రెవెన్యూ ఎక్కువ వస్తుందో అక్కడే ఎక్కువ ఎంపీ సీట్లు, అక్కడే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వటం ఇదైంది. అది కూడా పూర్తి స్థాయి సొల్యూషన్ కాకపోవచ్చు అనమాట. కాకపోతే వీటిని చాలా మేధోమథనం చేసేసి మేధావులతో చర్చించి ఇలా చాలా చేయాల్సి ఉంటుంది. మీకు ఈరోజు చూస్తే ఏంటంటే, ఏదైతే ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నారనుకోండి, ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ది 14.5% ఉందండి. 543 సీట్లు టోటల్ మనకి ఎంపీ సీట్లు అంటే, అందులో ఉత్తరప్రదేశ్ వాటా దాదాపుగా 14.5% ఉంది. మన ఆంధ్రప్రదేశ్ వాటా 4.6% ఉందన్నమాట. జనాభా ప్రాతిపదికన వీళ్ళు డీలిమిటేషన్ చేశారనుకోండి, ఉత్తరప్రదేశ్ 17%కి వెళ్ళిపోద్ది, 17.5%, అంటే 3% పెరిగింది. ఆంధ్రప్రదేశ్ 3.7కి తగ్గిపోద్ది. అంటే 1% తగ్గిపోద్ది. అంటే మన రిప్రజెంటేటివ్స్ ఇంకా తగ్గిపోతారు. రిప్రజెంటేటివ్స్ తగ్గిపోతారు
వెళ్ళిపోతారు అంటే సీట్లు తగ్గించడమైనా అవ్వచ్చు, లేదంటే 848 సీట్స్ చేసామనుకో మంద కొంత పెరుగుద్ది, ఉత్తరప్రదేశ్ ఇంకా ఎక్కువ పెరుగుద్ది. బట్ అల్టిమేట్గా సేమ్ అయ్యింది అనమాట, మన పర్సంటేజ్ డౌన్ అయిపోద్ది 3.8కి. అలాగే తమిళనాడు దాదాపుగా 2.5% తగ్గిపోద్ది. సో ఇప్పుడు ఈ రోజు దక్షిణాది రాష్ట్రాల వరకు 25% దగ్గరగా ఉంది రిప్రజెంటేషన్. రేపు కేవలం ఈ జనాభా లెక్కల ప్రకారం ఇది తీసేసామనుకోండి, దాదాపుగా 18%కో 19%కో ఇది పడిపోద్ది. మీకు అల్టిమేట్గా రాజకీయాల్లో ఇది వచ్చేసరికి నంబర్ గేమే అనేది ఫైనల్. ఎప్పుడైతే రిప్రజెంటేటివ్స్ నంబర్స్ సీట్స్ తగ్గిపోతాయో ఆటోమేటిక్గా ఒక చిన్న చూపు అనేది వస్తుంది. అందుకని అలా కాకుండా న్యాయం జరిగేటట్టు చేయాలి అనేది వీళ్ళ పోరాటం. సో దీంట్లో మనం చూసుకున్నాము అంటే అదే చాలా మంది మేధావులు ఇదంతా మనం ఈ రోజు మాట్లాడుకోవడానికి మనకు వచ్చిన ఆలోచనల ప్రకారం మనం మాట్లాడుకోవచ్చు ఏదైనా. కాకపోతే ప్రతి ఒక్కరు డెమోక్రసీ ఎవరైనా సజెషన్స్ ఇది మాట్లాడుకోవటం ఇది చేయొచ్చు కాబట్టి మనం చెబుతున్నాం, మనం మేధావులని కాదు. లెట్స్ సే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ 4.7 ఉంది అండ్ ఉత్తరప్రదేశ్ 14% ఉంది కదా. సో కాకపోతే ఈ డీలిమిటేషన్ ప్రకారం అసలు పెంచొద్దు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజు దాదాపుగా 17-18 లక్షల మందికి ఒక ఎంపీ రిప్రజెంటేషన్ అంటే చాలా ఇదిగా అవుతుంది, జనాలకు కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో సీట్లు పెంచుకోవటం కాకపోతే ఇప్పుడు ఏదైతే పర్సంటేజ్ ఉందో అదే పర్సంటేజ్ ప్రకారం పెంచడం అనేసి. రేపు పెంచిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ వాటా 4.6% ఉండాలి. అది 4.6%, 848లో 4.6% అంటే దాదాపుగా 38-39 దాదాపు వస్తాయి. అలా పెంచుకోవడం. అలాగే ఉత్తరప్రదేశ్ కూడా సేమ్ అదే 14.6% ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ నెంబర్ 2, ఇదే టైంలో అక్కడ ఇది జనాభా నియంత్రణ అనేది ఇది చూస్తూ ఉండాలి అనమాట. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయిందిలేండి, ఇదివరకు ఇట్లా లేదు, 90s 2000 లాగా లేదు ఉత్తరప్రదేశ్. అక్కడ కూడా తగ్గిపోయింది, పాపులేషన్ కంట్రోల్ ఇదంతా జరుగుతూ ఉంది. సో ఇలా జరుగుతూ ఉంటే ఇంకొక 10-15 years కానీ ఇలా ఉండేసిన తర్వాత ఆ రాష్ట్రాలను విభజన చేసేసేయటం. ఏదైతే ఉత్తరప్రదేశ్ ఇవన్నీ ఉన్నాయో పెద్ద అవి వాటిని 5గా చేయండి, మధ్యప్రదేశ్ చేయండి, బీహార్ చేయండి. అప్పుడు ఏంటంటే ఒకే రాష్ట్రం అనేది ఇది కాకుండా మిగతా వేరు రాష్ట్రాలుగా అయిపోద్ది. అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం ఇంకొక 20 సంవత్సరాలకి పాపులేషన్ ఇదంతా కూడా కరెక్ట్గా రావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ 20 సంవత్సరాల్లోకి ఏదైతే ఈ పర్సంటేజ్ ఉందో ఇప్పటి పర్సంటేజే రిప్రజెంటేటివ్గా వెళ్ళిపోవటము. సో ఇలా చేసుకుంటే వెళ్ళేసి ఒక 30 years అనే గోల్ పెట్టుకుంటే 30 yearsలో దాకా ఇదే పర్సంటేజ్ ఆఫ్ ఎంపీలను పెంచుకుంటే అటు రిప్రజెంటేటివ్స్ కూడా ఓకే కొంత మేర భారం తగ్గుద్ది అనమాట. అలాగే జనాలకు కూడా చాలా కనెక్టివిటీ ఉంటుంది. ఎంపీని కలవటానికి కానీ ఇదంతా 15 లక్షల మంది కలవటానికి 4-5 లక్షల మంది కలవటానికి చాలా తేడా ఉంటుంది కదా, అదొకటి. అలాగే రాష్ట్రాలను విభజన అనేది చేశారనుకుంటే అటు ఉత్తరప్రదేశ్ కానీ ఇవన్నీ అయిదారుగా ఆటోమేటిక్గా ఒక స్టేట్ ఆధిపత్యము ఒక స్టేట్ గుత్తాధిపత్యము అనేది కూడా మిగతా రాష్ట్రాలకు కానీ మిగతా జనాలకి కనిపించకుండా ఉంటుంది. అలాగే ఈ 30 ఏళ్ళలో మిగతా రాష్ట్రాలు కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది కదా ఫర్టిలిటీ రేట్ ఇదంతా. కొంతమేర బ్యాలెన్స్ చేసుకుని అలా తర్వాత అయిపోయేటట్టు గోల్ చేసుకుంటే బెటర్ అని అనేది మన ఒపీనియన్. బట్ అల్టిమేట్గా ఇప్పుడు ఏంటంటే అసలు ఇంతవరకు అయితే దాని గురించిన గైడ్ లైన్స్ కానీ ఎలా జరుగుద్ది అని అనేదే రాలేదు. ఇది అనేది వస్తే ఒకవేళ నిజంగా దక్షిణాదికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ నష్టం జరుగుతుంటే మొట్టమొదటి పోరాడే పార్టీ కానీ మాట్లాడే వ్యక్తి కానీ చంద్రబాబు నాయుడు గారు. అది గతంలో ఎన్నోసార్లు చూసింది అనమాట. దానికి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారు చెబితే పోరాడాల్సిన ఇదైతే లేదండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరో మాట ప్రస్తావించారు, బీజేపీకి చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు, అందుకే బీజేపీ ఏం స్కీమ్స్ పెట్టినా లేదంటే ఏం చేసినా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అని చెప్పేసి ఆ లెటర్లో ప్రస్తావించినట్టు మనకు తెలుస్తుంది. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి భయపడుతున్నారా? ఎందుకంటే ఇప్పుడు కలిసి నడుస్తున్నారు కదా. మీకు ఇక్కడ చూసారంటే ఆయన బీజేపీ అని కాదు సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళు భయపడుతున్నారు అనే మీనింగ్లో ఆయన మాట్లాడుతూ ఉండొచ్చు అండి. ఇప్పుడు తెలుగుదేశం హిస్టరీ తీసుకుంటే అసలు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఫస్ట్ పోరాడిన పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు. ఫస్ట్ కోalition గవర్నమెంట్ అనేది ఏర్పాటైంది అన్న నందమూరి తారక రామారావు గారి వల్లే ఇవన్నీ ఏర్పాటు చేయడం వల్ల ఇదంతా జరిగింది. ఆ తర్వాత కూడా సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఇది ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. నేషనల్ ఫ్రంట్ దీని చైర్మన్గా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఏ రోజు కూడా ఇప్పుడు ఆ రోజు బీజేపీ వారిని ఒప్పించి కూడా అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళని రాష్ట్రపతిగా చేయడం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉంటారు అనమాట. బీజేపీ గవర్నమెంట్లో అబ్దుల్ కలాం గారు ఇది అవుతారు అని అనేసి. చంద్రబాబు నాయుడు గారు మీకు 2014-19 మధ్య కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడు చూసుకున్నా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మొట్టమొదట మాట్లాడిన వ్యక్తి ఆయన. ఆ రోజు రాష్ట్ర విభజన అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విభజన చేసుకోండి ఆర్టికల్ 3 ఇది అనేసి హైదరాబాద్లో సబ్బెట్టి సోనియమ్మ అని అనేసి మాట్లాడారండి. మీరు చూడండి ఆయనవి. అదే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళేసి ధర్నా చేసి ఢిల్లీలో కూర్చున్నారు. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షమే. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నారనుకోండి, లెట్స్ సే ఆయన గత 5 ఏళ్ళలో కానీ అంతకుముందు ఉన్నప్పుడు కానీ అంతకుముందు కూడా ఆయన ఏంటి ప్రత్యేక హోదా కోసం మేము మెడలో ఉంచుతాం ఇది అన్నారు కదా. మరి
బీజేపీ ఉన్న ఏదైతే ప్రపోజల్ చేసినా అది రాష్ట్రపతికి కానీ ఉపరాష్ట్రపతికి కానీ లేకపోతే ఏదైనా బిల్లు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు 2014 నుంచి ఈ రోజు 2025 అండి, ఈ 11 సంవత్సరాల్లో ఏ రోజైనా ఒక్క బిల్లుకైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆపోజ్ చేశారా? లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సజెషన్స్ చేశారు, ఎన్నోసార్లు అపోజ్ చేశారు, ఇదంతా చేశారు. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది కూడా ఏ విధమైన గైడ్ లైన్స్ అనేవి రాకుండా ఏ విధంగా మాట్లాడతారండి? అది సాధ్యం కాదు కదా. గవర్నమెంట్లో వాళ్ళు రిలీజ్ చేయే ముందు గవర్నమెంట్లో మాట్లాడుకుంటారు, వేదికలు ఉంటాయి, ఆ వేదికల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది చెప్తారు. ఆ తర్వాత గైడ్ లైన్స్ అనేవి వచ్చిన తర్వాత అప్పుడు కూడా అగనెస్ట్గా ఉండి మాట్లాడకపోతే అప్పుడు మాట్లాడవచ్చు, కానీ ఇది కరెక్ట్ కాదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.